భారతదేశ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు మన వీడియోలో 2026 సంవత్సరానికి ఇప్పటివరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఎక్కువ అమ్మకాలు చేసిన ఒక 8 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ గురించి అయితే తెలుసుకుందామండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కొరడు ఛానల్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. 8వ స్థానంలో ఓకినావా కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. 2026 సంవత్సరానికి వచ్చేసరికి వీళ్ళు 2,50,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్మడం అయితే జరిగిందనమాట. వీళ్ళు సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచే ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇనిషియల్ గా నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ లోకి అయితే వచ్చారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మోడల్స్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అందిస్తున్నారు అనమాట. వీళ్ళు పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నది ఓకినావా ఐప్రెజ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వీళ్ళ పాపులర్ మోడల్స్ అనమాట. సుమారుగా ఒక 7-8 సంవత్సరాల క్రితమే ఐప్రెజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 150 కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్పి అప్పట్లో బాగా అడ్వర్టైజ్మెంట్ కూడా అయితే వీళ్ళు చేశారన్నమాట. ఆ తర్వాత ఓకినావాలోనే ప్రైస్ ప్రో, అలానే రిడ్జ్ 100, రిడ్జ్ ప్లస్ ఇవన్నీ కూడా మనకి నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. కాస్త ఆఫ్ రోడింగ్ స్కూటర్ కింద ఓకీ 90 అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా వీళ్ళు ఓకీ 90 ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా లిమిటెడ్ డీలర్షిప్స్ దగ్గర అయితే మాత్రం అందుబాటులో అయితే ఉందన్నమాట. రేంజ్ 160 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఉంది. ఓకినావా కంపెనీ వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా టాప్ 3 పొజిషన్లు అయితే ఉండేవారు. బట్ ఆ తర్వాత ఏమైందంటే ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కింద లోకలైజేషన్ సంబంధించిన ఒక ఇష్యూ అయితే రావడం జరిగింది అనమాట ఈ కంపెనీ మీద. అప్పటి నుంచి వీళ్ళ డీలర్స్ అయితే దూరం అవడం జరిగింది. ఆ తర్వాత కంపెనీ సంబంధించిన సేల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోవడం అయితే జరిగింది అనమాట. బట్ ఈ రోజుకి కూడా ఓకినావా కంపెనీ వాళ్ళు 2,50,000 పైగా అమ్మకాలతో అయితే 8వ పొజిషన్ అయితే ఉన్నారు. 7వ స్థానంలో హీరో వేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసరికి హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుంచి వేదా బ్రాండ్ నుంచి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్ గానే అంటే మనకి జూన్ నెల ఎండింగ్ అయితే ఇప్పుడు వస్తుంది. ఈ మంత్ కల్లా హీరో సంబంధించిన వేదా ఎలక్ట్రిక్ స్కూటర్లు 2,50,000 పైగా అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. ఇక ఇనిషియల్ గా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వచ్చి హీరో వేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చారు. హీరో వేదా V2 ప్లస్ కానివ్వండి, వేదా V2 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా హీరో సంబంధించిన VX2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇవి వచ్చేసరికి మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ₹1,00,000 అఫోర్డబుల్ ప్రైజింగ్ తో అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. 142 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెసెంట్ మనకి మార్కెట్ లో అయితే అందుబాటులో ఉంది. ఈవెన్ బ్యాస్ తో అయితే కనుక ₹60,000 ప్రైస్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ప్రీవియస్ గా పోల్చుకున్నట్లయితే హీరో మోటార్ కార్ప్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఎవ్రీ మంత్ కూడా ఇంప్రూవ్ అయితే రావడం జరిగింది అనమాట. ఎందుకంటే వీళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్ ఒకటి, రెండోది హీరో మోటార్ కార్ప్ బ్రాండింగ్ ఏదైతే ఉందో దానివల్ల హీరో సంబంధించిన వేద ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ కూడా పెరుగుతూ వచ్చినాయి. వీళ్ళు 2,50,000 మార్క్ ని కూడా రీచ్ అవడం జరిగింది అనమాట. ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే 6వ స్థానంలో మనకి ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. ఆంపియర్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా అంటే 2026 సంవత్సరం జూన్ నెలలోనే 4 లక్షల అమ్మకాలకి అయితే రీచ్ అయ్యారన్నమాట. సో ఇనిషియల్ గా ఆంపియర్ కంపెనీ వాళ్ళ మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఏంటంటే ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పారు. మ్యాగ్నస్ స్కూటర్ తర్వాత మ్యాగ్నస్ సంబంధించి నియో కానివ్వండి, లేకపోతే మ్యాగ్నస్ సంబంధించిన కొత్త మోడల్స్ అనేది కొత్త వేరియంట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. మ్యాగ్నస్ గ్రాండ్ కానివ్వండి, మ్యాగ్నస్ G-Max రీసెంట్ గా 100 కిలోమీటర్స్ పైగా రేంజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఇక మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నా కూడా వీళ్ళు అఫోర్డబుల్ ప్రైసింగ్ అయితే టార్గెట్ చేస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే అందిస్తున్నారు అనమాట. పైగా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం అనేది ఆంపియర్ కంపెనీ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇదే మ్యాగ్నస్ G-Max అనమాట. 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో అయితే ఇస్తున్నారు. మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే ₹99,500 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. మీకు 65 కిలోమీటర్ టాప్ స్పీడ్, 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక ఆంపియర్ నుంచి వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ చూసుకున్నట్లయితే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. టచ్ స్క్రీన్ డిస్ప్లే తో PMSM మోటార్ తో అయితే వీళ్ళు ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ప్రధాన కారణం వచ్చేసరికి ఆంపియర్ మ్యాగ్నస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఆంపియర్ కంపెనీ నుంచి చెప్పాలంటే వీళ్ళు ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అయితే ఉన్నారు. సుమారుగా 2013 ఆ సంవత్సరం నుంచి అంటే 13 సంవత్సరాల పైగా అయితే ఆంపియర్ కంపెనీలు అయితే ఇండస్ట్రీలో అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఇనిషియల్ గా నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎంటర్ అయినప్పటికీ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మోడల్స్ కూడా వాళ్ళ మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ షిఫ్ట్ చేయడం, ఆ తర్వాత ఆంపియర్ నెక్సస్ వంటి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇక 5వ స్థానంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. ప్రజెంట్ అయితే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం తమ యొక్క ఆపరేషన్స్ అనేది ఆపివేయడైతే జరిగిందనమాట. సో వీళ్ళకి కూడా ఫేమ్ 2 సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే రావడం వల్ల, లోకలైజేషన్ ఇష్యూ వల్ల మొత్తం హీరో ఎలక్ట్రిక్ కంపెనీ చాలా వరకు లాసెస్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. అలానే డీలర్స్ కూడా చాలా వరకు అమౌంట్ అనేది నష్టపోవడం అయితే జరిగిందనమాట. సబ్సిడీ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అప్పటి నుంచి హీరో సంబంధించిన ఎలక్ట్రిక్ సేల్స్ అనేది
చాలా వరకు తగ్గిపోవడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత వీళ్ళ ఆపరేషన్స్ అనేది ప్రెజెంట్ అయితే డిస్కంటిన్యూ చేశారు. ఒకప్పుడు అంటే ఒక 3-4 ఇయర్స్ మనం బ్యాక్ వెళ్తే కనుక ఎవ్రీ మంత్ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్లో ఉండేవారు సేల్స్ విభాగంలో. సుమారుగా 2-3 సంవత్సరాల వరకు అదే పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ ఫేమ్ టు రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరిగిందో అప్పటి నుంచి వీళ్ళ సేల్స్ అనేది తగ్గిపోవడం అయితే జరిగిందనమాట. సో హీరో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ పరంగా చూసుకుంటే హీరో ఎలక్ట్రిక్ లో NVX కానివ్వండి, హీరో ఆప్టిమా కానివ్వండి, హీరో ఫార్టాన్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఇనిషియల్ గా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చారన్నమాట. మొట్టమొదటిసారిగా 5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ రీచ్ అనే కంపెనీ కూడా హీరో ఎలక్ట్రిక్ కంపెనీలో అయితే జరిగిందనమాట. ఇక వీళ్ళు వచ్చేసరికి ఇనిషియల్ గా నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో అయితే మార్కెట్లోకి వచ్చారు. బట్ ఆ తర్వాత ఆప్టిమా కానివ్వండి, ఫార్టాన్ కానివ్వండి, NVX వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కానివ్వండి, నో లైసెన్స్ ఉన్న స్కూటర్స్ కాస్త రిజిస్ట్రేషన్ కింద సెగ్మెంట్ లోకి షిఫ్ట్ చేస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇచ్చారు. అఫోర్డబుల్ ప్రైసింగ్ తోనే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఆప్టిమా కానివ్వండి, లేకపోతే NVX వంటి డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ తో కూడా వీళ్ళు 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ క్లెయిమ్ చేస్తూ 80,000-90,000 రూపీస్కే ఒకనొక టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ కూడా చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత ఇష్యూస్ రావడంతో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ యొక్క కంపెనీ ఆపరేషన్స్ అనేది కంప్లీట్ గా ఆఫ్ వేయడం జరిగింది. ఇక 4వ పొజిషన్ లో ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే ఉన్నారన్నమాట. రీసెంట్ గానే జూన్ 2026 సంవత్సరంలో ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ 7 లక్షల యూనిట్స్ కి అయితే చేరుకున్నాయి అనమాట. ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఇలా 7 లక్షల యూనిట్స్ కి చేరుకున్న 4వ కంపెనీకి అయితే వీళ్ళైతే చేరుకోవడం అయితే జరిగిందనమాట. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ లో ప్రధానంగా మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పాలంటే ఏథర్ రెస్టా అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 1 లాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేరుకోవడానికి సేల్స్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిన తర్వాత అది చాలా ఫాస్ట్ గా ఏథర్ సంబంధించిన రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అనేది పెరగడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs సేల్స్, ఇప్పుడు 7 lakhs సేల్స్ అనేవి విత్ ఇన్ ఒక 2 to 3 years లోనే రీచ్ అవడం అయితే జరిగిందనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళని ఇలా 7 lakhs సేల్స్ రీచ్ అవడానికి ప్రధాన కారణం ఏథర్ రెస్టా అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీళ్ళు వచ్చేసరికి రెస్టాలో టాప్ ఎండ్ వచ్చి 159 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఇస్తున్నారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 10 నిమిషాల్లోనే అయితే 30 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే పొందవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఇక ఏథర్ సంబంధించిన ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఏథర్ సంబంధించిన 450X కానివ్వండి, ఏథర్ ఏపెక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఇనిషియల్ గా ఏథర్ సంబంధించిన ట్రస్ట్ ఫ్యాక్టర్ ని పొందింది అయితే మాత్రం ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఇనిషియల్ గా ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ స్లోగా ఉండడానికి కారణం వీళ్ళ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ గా ఉండడం, 1,30,000, 1,40,000, 1,50,000-1,60,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉండడం వల్ల కొంచెం సేల్స్ అనేది స్లోగా అయితే ఉండేది. ఎప్పుడైతే రెస్టాని తీసుకురావడం వీళ్ళు వచ్చేసరికి 1,10,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ ని టార్గెట్ చేయడంతో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కావడం వల్ల ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవడం జరిగింది. 2026లో వీళ్ళు ఓవరాల్ గా ఈవీ 2-wheeler ఇండస్ట్రీలో 4వ పొజిషన్ అయితే రీచ్ అయ్యారు అనమాట. ఇక 3వ పొజిషన్ లో చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ మనకి జూన్ నెలకు వచ్చేసరికి 7,40,000 అమ్మకాలతో 3వ పొజిషన్ అయితే ఉన్నారన్నమాట. సో వీళ్ళు చూసుకున్నట్లయితే బజాజ్ సంబంధించిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. చేతక్ లో కూడా మనకి 3.5 సిరీస్ తో మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. 3.5 సిరీస్ లో 3.501, 02, 03 అలానే 30 సిరీస్, 25 సిరీస్ అనే మల్టిపుల్ వేరియంట్స్ అనేది అందిస్తున్నారు అనమాట. వీళ్ళు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే టార్గెట్ చేస్తూ కస్టమర్స్ తగ్గట్టుగా బేసిక్ వేరియంట్ 1,00,000 రూపాయల ప్రైస్ నుంచి 1,30,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళ పోర్ట్ఫోలియోని అయితే ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే 3వ పొజిషన్ లో అయితే ఇంప్రూవ్ అయినట్టుగా తెలిసింది. ఒకప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు తమ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఇచ్చారు. బట్ ఆ తర్వాత బజాజ్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా సీరియస్ గా ఫోకస్ చేయడం, ప్రైస్ ని తగ్గించడం, ఫీచర్స్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయడం వల్ల బజాజ్ సంబంధించిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి భారీగా అనేది పెరగడం జరిగింది అనమాట. టీవీఎస్ తో పోటాపోటీగా ఒకనొక టైంలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్ కి అయితే వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పుడైతే నెంబర్ 2 పొజిషన్ అయితే బజాజ్ కంపెనీలు అయితే కొనసాగుతూ వస్తున్నారు అనమాట. ఈ చేతక్లో అయితే ప్రీమియం వేరియంట్ అనమాట. 3C3501 కానీ 02, 03 మోర్ ఆర్ లెస్ మనకి బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, స్పెక్స్ కానీ సిమిలర్ గా ఉంటాయి. బట్ రేంజ్ పరంగా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఛార్జింగ్ టైం పరంగా అయితే కొన్ని డిఫరెన్స్, టాప్ స్పీడ్ పరంగా కొన్ని డిఫరెన్స్ చేతక్ సంబంధించిన 3.5 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఇక రీసెంట్ గా అయితే మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైసింగ్ తో C2501 కాస్త చేతక్లోని కాస్త కొత్త డిజైన్ తో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అయితే మార్కెట్ లో తీసుకొచ్చాడు. 113 కిలోమీటర్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో ఉంది. ఇక రెండో పొజిషన్ అయితే టీవీఎస్ మోటార్స్ అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రీసెంట్ గా జూన్ నెలలోనే ఏకంగా 10 లక్షలకి అయితే రీచ్ అవడం జరిగింది అనమాట. సో ఇందులో కూడా మెజారిటీ సేల్స్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆర్బిటర్ వచ్చి ఒక 1 year కూడా కాలేదు, రీసెంట్ గానే మనకి ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వచ్చింది అనమాట. ఇక ఆ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సక్సెస్ అవడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే టీవీఎస్ బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత వీళ్ళు ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ మనకు ఒక ₹1,00,000 ప్రైస్ నుంచి ₹1,70,000 ప్రైస్ టార్గెట్ చేస్తూ స్టార్టింగ్ వచ్చి 75 కిలోమీటర్స్ నుంచి అప్ టు మీకు 212 కిలోమీటర్స్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది కస్టమర్లకు అయితే అందించడం, టీవీఎస్ బ్రాండ్ కానివ్వండి, ఇవన్నీ ఎడిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఇప్పుడు రెండో పొజిషన్ లో అయితే సేల్స్ పరంగా అయితే ఓవరాల్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ లో సెకండ్ పొజిషన్ అయితే ఉన్నారన్నమాట. ఇక టీవీఎస్ ఐక్యూబ్ తర్వాత ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చింది. ఆర్బిటర్ లో కావాలంటే విత్ బ్యాటరీ ప్యాక్ తో లేదంటే బ్యాస్ ద్వారా అయితే ₹49,999 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందించడం, దాంతో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వీళ్ళకి ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ కింద అయితే మారిందన్నమాట. ఆర్బిటర్ V1 మరియు ఆర్బిటర్ V2 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారు. దీని గురించి డెడికేటెడ్ వీడియోస్ కూడా మన ఈవీ కొరాడి ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. మనకి 1.8 కిలోవాట్ 3.1 కిలోవాట్ తో ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. హైయెస్ట్ వచ్చి 158 కిలోమీటర్ రేంజ్ తో టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది ప్రెసెంట్ అయితే మనకి మార్కెట్ లో అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇక చివరిగా మొదటి పొజిషన్ లో చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. భారతదేశ ఎలక్ట్రిక్ 2 వీలర్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా 10 లక్షల అమ్మకాలు రీచ్ అయిన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అనమాట. టీవీఎస్ కానివ్వండి, ఇప్పుడైతే టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీచ్ అయ్యారు. వీళ్ళు రీచ్ అవ్వక చాలా నెలల క్రితమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 1 మిలియన్ సేల్స్ కి అయితే రీచ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఒకప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ప్రైసింగ్ పెట్టడం కానివ్వండి, ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి మల్టిపుల్ వేరియంట్స్ కానివ్వండి, అప్పట్లో మరీ ఎంత సర్వీస్ నెగిటివిటీ రాకపోవడం, అటువంటి టైంలో వీళ్ళు చాలా అగ్రెసివ్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అనేది చేయడం జరిగింది అనమాట. అప్పట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 1 మిలియన్ సేల్స్ కి అయితే రీచ్ అయ్యారు. ఇప్పుడు 1 మిలియన్ ప్లస్ సేల్స్ తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ 2 వీలర్ ఇండస్ట్రీలో ఎక్కువ అమ్మిన కంపెనీ ఏదైనా ఉందంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే చెప్పుకోవచ్చు. ఈవెన్ ప్రెసెంట్ కూడా ఓలా సంబంధించిన S1 Pro కానివ్వండి, S1 X కానివ్వండి, S1 X Plus వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి కస్టమర్లకు అయితే అందుబాటులో అయితే తీసుకొచ్చారు. సో అలానే భారతదేశ మార్కెట్ లో లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 320 కిలోమీటర్ రేంజ్ తో అయితే S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో అయితే అందిస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళు చాలా ఆఫర్స్ కూడా అయితే పెట్టడం జరిగింది ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇక మోటార్ సైకిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఓలా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చి 500 కిలోమీటర్ రేంజ్ తో ఇండియాస్ లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రైస్ వచ్చి ₹1,70,000 ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఒకప్పుడు దీని మీద కూడా భారీ డిస్కౌంట్ ₹50,000 డిస్కౌంట్ తో కూడా ఓలా సంబంధించిన రోడ్స్టర్ 501 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇచ్చారు. 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇవి ఓవరాల్ గా మన భారతదేశ మార్కెట్ లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మిన ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నెక్స్ట్ అయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.